Let us turn our Bibles to Book of Revelation, chapter 9, verse 7 to 11. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 11 వచనము ఇవాళ మనం ధ్యానిస్తాం. The locusts looked like horses prepared for battle. On their heads they wore something like crowns of gold, and their faces resembled human faces. Their hair was like women's hair, and their teeth were like lions' teeth. They had breastplates like breastplates of iron, and the sound of their wings like the thundering of many horses and chariots rushing into battle. They had tails and stings like scorpions, and in their tails they had power to torment people for 5 months. They had as king over them the angel of the abyss, whose name in Hebrew is Abaddon and in Greek Apollyon. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి 11 వరకు చదువుతున్నానండి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రముల పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీకు దేశ భాషలో వాని పేరు అపోల్లోయోను. So yesterday we are learning that the Middle Eastern locust involved in this event. ఈ వినాశనములో మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించిన మిడతలు వచ్చి అవేం చేస్తున్నాయో మనం గమనించి ఉన్నాం. And all these trumpets, whenever they blasted, it has a limited time of 5 months hell on the earth. ఈ మిడతల గురించిన బూర ఊదబడినప్పుడు ఈ మిడతలు వచ్చి ఉన్నాయి. వాటికి 5 నెలల సమయము ఇవ్వబడి ఉంది. So verse 7 it says the locust looked like horses prepared for battle. 7వ వచనంలో ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. And it resembles human faces. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. So actually this locust reference to the demonic creatures as a rational being. అయితే ఈ మిడతలు ఒక హేతుబద్ధమైన తెలివైన రూపాలుగా వాళ్ళు దయ్యములను పోలి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So human beings are intelligent, that is why this locust refers as intelligent being. ఈ మిడతలు కూడా మనుష్యులను పోలి తెలివైన వారుగా ఉంటున్నారు. And this locust hair was like women's hair. ఈ మిడతలకు స్త్రీల వంటి తల వెంట్రుకలు ఉన్నాయి. As the Jeremiah chapter 51 verse 27 it refers that locust having bristles like hair. జెరెమయా గ్రంథము 51వ అధ్యాయము 27వ వచనంలో వీటి వెంట్రుకలు ముల్లలా ఉన్నట్టు చూస్తున్నాం. And here the locust has the teeth of lion's teeth. ఈ మిడతలకు సింహముల కోరల వంటి పండ్లు ఉన్నాయి. And lions, right? They are very powerful and they are very fierce and they are very deadly. మనకు ఈ సింహాల గురించి తెలుసు కదా, అవి భయంకరమైన చాలా శక్తివంతమైన జంతువులు. And the breastplate was designed to protect the vital organs. వాళ్ళకు దట్టీలు కట్టి ఉన్నాయి కదా, ఆ దట్టీలు లోపల ఉన్న మన ఆర్గన్స్ ని కాపాడడానికి దేవుడు ఉంచి ఉంటున్నాడు. These breastplates sustain the life of the warrior. అంతేకాకుండా
వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులు వాళ్ళు దట్టి కట్టుకొని వెళ్తా ఉంటారు వాళ్ళ లైఫ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. So these creatures are the invulnerable. అయితే ఈ సృష్టములు అంటే ఈ మిడతలు ఆ విధంగా ఉంటున్నాయి. And this has a time period of making the harm to the people for 5 months. 5 నెలలు వీళ్ళు మనుష్యులకు నరకం చూపించడానికి అంటే వాళ్ళని హింసించడానికి దేవుడు సమయం నిర్ణయించినట్టున్నాడు. And verse 11 it says, they had as king over them the angel of the abyss. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. So although the locust normally doesn't have a king, మామూలుగా సామాన్యంగా మిడతలకి రాజు ఉండడు. because it's a demonic creature, so it says they have the king. ఇవి అంధకార సంబంధమైన దూతలు కాబట్టి వీటికి ఒక రాజు ఒక అధికారి వీళ్ళని ఏలుతా ఉన్నాడు. So his name is Abaddon. In Greek it is called the Apollyon. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. So in English it's called the destroyer. తెలుగులో ఇక్కడ ఫుట్ నోట్స్ లో ఉంది నాశనము చేయువాడు అని అర్థం. So it is a powerful demonic power. It's going to be used to bring the harm to the people. ఆ సమయంలో ఈ మిడతల ద్వారా అంధకార శక్తులు పనిచేసి అక్కడ మనుష్యులను హింసిస్తున్నట్టు వాళ్ళని నాశనం చేస్తున్నట్టు చూస్తున్నాం. And this locust is one of the trusted leaders possibly from the Satan agent. ఈ అధికారి ఈ మిడతల అధికారి సైతాను దూతలలో సైతానుకు ఎంతో నమ్మశక్యమైన దూతగా ఉంటున్నాడు. And verse 12. 12వ వచనం. The first woe is past, 2 other woes are yet to come. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. So yesterday we learned 3 woes in chapter 5 verse 13. నిన్నటి దినాన 5వ అధ్యాయము 13వ వచనంలో భూనివాసులందరికీ అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. అంటే అయ్యో 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 అని 3 శ్రమలను గురించి చెప్పినారు. 3 times O represent the 3 trumpets is going to blow. ఈ 3 సార్లు అయ్యో 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 అంటే 3 trumpets. ఈ 12వ వచనంలో ఇంకా జరగనయ్యున్న ఆ ట్రంపెట్ అది బూరలలో మొదటిది. And this will happen in the second half of the tribulation time. అయితే ఈ బూరలు ఊదేది మహాశ్రమల కాలంలో జరుగుతుంది. But not given actual spot, but we can say consecutively these trumpets will be blasted. దీని తర్వాత ఈ బూరలు ఒకదాని వెంబడి ఒకటి ఊదబడతాయి అనుకోవచ్చు, కానీ కరెక్ట్ ఈ సమయంలో ఇన్ని రోజుల తర్వాత అట్లా అని ఏం లేదు. But we can see this is going to be blasted at the second half of the tribulation. అయితే ఈ మహాశ్రమల కాలంలో ఈ బూరలు ఊదబడినట్టుగా మనం చూస్తున్నాం. Verse 13 and 14. 13-14 వచనం. The 6th angel sounded his trumpet, and I heard a voice coming from the horns of the golden altar that is before God. It said to the 6th angel who had the trumpet, release the 4 angels who are bound at the great river Euphrates. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహా నది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూత చెప్పుట వింటిని. The altar in the temple had 4 projections. మందిరంలో ఉన్న సువర్ణ బలిపీఠంనకు 4 కొమ్ములు ఉన్నాయి. So each corner will have the one projection. ప్రతి మూలన ఒక కొమ్ము లాంటిది ఉంది. And these were called the horns of the altar. ఇవి బలిపీఠపు యొక్క కొమ్ములు అని పిలుస్తారు. So God's design for this golden altar of incense, it included a small projection. దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారంగా ఈ బలిపీఠమునకు 4 దిక్కులు 4 కొమ్ములను ఉంచమన్నాడు. So these are the horns on each corner that God has included when he prepared the golden altar.
ఆయన సువర్ణ బలిపీఠము యొక్క నమూనాని ఇచ్చినప్పుడు ఆయన ఈ కొమ్ములను ఉంచాలి అని ఆయననే ప్లాన్ వేసినాడు. So God responds his people's prayer when they normally when they come near the place of mercy. ఎప్పుడైతే దేవుడు ఆ కరుణాపీఠం దగ్గరికి జనాలు వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళ పైన కృప చూపేవాడు, కనికరించేవాడు. And the altar will respond with cry for vengeance. అయితే ఈ సువర్ణ బలిపీఠము ప్రతీకారముతో వాళ్ళ ప్రార్థనను విని మాట్లాడుతుంది. And verse 14 it says the sixth angel who had the trumpet released the four angels who are bound at the great river Euphrates. 14వ వచనము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూత చెప్పుట వింటిని. So normally the scripture never refers that holy angels is being bound. సామాన్యంగా వాక్యంలో ఎక్కడ కూడా దేవదూతలు, పరిశుద్ధులైన ఆ దేవదూతలు బంధింపబడినట్టుగా మనం చూడం. So these are the fallen angels, the another segment of Satan's force. సైతాను చేతిలో ఉన్న పాపం చేసిన దేవదూతలు వీళ్ళు. అయితే వీళ్ళు సైతాన్ కంట్రోల్లో ఉన్న 4 దేవదూతలు. So these fallen angels, the God had bound them, and now he asked them to free to accomplish his judgment through their horsemen. అయితే ఈ 4 దూతలను వదిలిపెట్టండి అని ఆ 6వ దూతతో ఆయన చెప్తా ఉన్నాడు. So even we can see the God's control extending to the demonic forces also. అయితే ఈ సైతాను శక్తులను కూడా దేవుడు నియంత్రిస్తున్నట్టు మనకి వచనంలో అర్థమవుతోంది. So these 4 unidentified demons will be exceedingly evil and destructive. అయితే ఈ 4 అంటే వీళ్ళ గుర్తింపు ఇక్కడ రాయబడలేదు. వీళ్ళు సైతాను చేతిలో ఉన్న దూతలు. అయితే వీళ్ళు చాలా భయంకరమైన కీడును భూమి మీదకి తీసుకొచ్చేవారుగా ఉంటున్నారు. They do not have the power to release themselves. అయితే వాళ్ళని వాళ్ళు వదిలిపించుకోవడానికి వాళ్ళకు శక్తి సామర్థ్యాలు లేవు. And they do not have the power to do their evil work on earth. అయితే వాళ్ళ దుష్ట కార్యములు చేయుటకు వాళ్ళకు శక్తి ఉంది. And but they are held back by God and will be released at a specific time to do their job. అయితే వాళ్ళ దుష్ట కార్యములు చేయడానికి దేవుడు సమయానికి ఆయన వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. So God will allow them to do a specific task in a specific time. దేవుడు అనుమతించిన సమయంలో దేవుడు అనుమతించే పనినే వాళ్ళు చేయాలి. So we have read in the Genesis chapter 2 verse 14. ఆదికాండము 2:14లో మనం చూస్తే It says, and the name of the Lord, name of the third river is Hiddekel, that is it which goes towards the east of the Assyria, and the fourth river is Euphrates. ఆదికాండము 2:14లో 3వ నది పేరు హిద్దకేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. So one of the 4 rivers that flowed through the Garden of Eden is the Euphrates. ఈ యూఫ్రటీస్ నదిని మనము ఏదెను తోటలో చూస్తాము. ఇది ఏదెను తోటలో ఉన్న 4 నదులలో 4వది. So starting with the Babel, and this region has spawned many of the world's pagan religions. అయితే బాబేలు నుంచి మొదలు ఈ పరిసరాలలో అన్య సంబంధమైన అనేక మతాలు ఉన్నాయి. Verse 15 and 16. 14, 15, 16. And the 4 angels who had been kept ready for his very hour and a day and a month and year were released to kill 1/3 of mankind. And the number of the mounted troops was 200 million. I heard their number. మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి.
గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. So from this verse we can understand that God works according to his predetermined plan. అయితే దేవుడు ముందుగా నిర్ణయించిన ఆయన ప్రణాళిక చొప్పున ఆయన పని చేస్తాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. So in this verse we can see that 1/3 of all people are killed. భూమి యొక్క 3వ భాగము నాశనమైనట్టుగా మనం చూస్తున్నాం. And in other word we can say that over 1/2 of the people in the world will have been killed by God's great judgment. అంటే దరిదాపు భూమి మీద ఉన్న సగం మంది ఈ ఉగ్రతలో చనిపోయినట్టుగా మనం గమనించవచ్చు. So in this verse it is mentioned 1/3 of all people will be killed. 3వ భాగము మనుష్యులలో 3వ భాగము సంహరింపవలనని ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తున్నాం. And we have studied chapter 6 verse 7 and 8. There it says 1/4 of the mankind. 6, 7, 8వ వచనాలలో భూమిలో 4వ భాగము సంహరింపబడినట్టు చూస్తున్నాం. So totally if you calculate all these things we can say the 1/2 of the people in the world will have been killed by God's judgment. ఇప్పటికే దేవుని ఉగ్రతలో సగం మంది చనిపోయినట్టుగా మనం గమనించవచ్చు. So even more would have been killed if God had not set limits on the destruction. అయితే ఈ వినాశనమునకు దేవుడు ఒక పరిమితిని గాన నిర్ణయించి ఉండకుంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవారు. And in this verse we can see the mounted troops. ఇక్కడ verse 16. 16వ వచనంలో గుర్రపు రౌతుల సైన్యమును చూస్తున్నాం మనం. So this refers to the forces accompanying the kings of the east. తూర్పు దేశపు రాజులకు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ సైన్యం గురించి ఇది చెప్తా ఉంది. So వాళ్ళ శక్తిని this గురించి. identifies them with the human army coming from Asia. అయితే ఆసియా ఖండము నుంచి మానవ సైనికులు వస్తున్నట్టుగా మనం చూడొచ్చు. So in the John's days this number of mounted troops in an army was inconceivable. గుర్రపు రౌతుల సైన్యము 20 కోట్లు, అంటే ఇన్ని కోట్ల మంది సైన్యము రావటము యోహాను దినములలో సాధ్యం కాదు. But in this today's world it is possible because of there are countries and alliances where it make it easy for make them to make troops. ఈ దినములలో పరిస్థితులను చూస్తే ఇంతమందిని సమకూర్చడము సులువే, ఇది సాధ్యమే. ఆ దేశాలు వాళ్ళ మిత్ర దేశాలు వాళ్ళ సహాయాన్ని కోరితే అందరు కలిసి 20 కోట్లను దాటొచ్చు. So easily they can gather all the soldiers together to run the battle. ఈ యుద్ధము చేయడానికి ఇంతమంది సైనికులను గుర్రపు రౌతులను తీసుకొచ్చే పాసిబిలిటీ ఉంది. And this huge army was led by the 4 demons. అయితే ఇంత గొప్ప ఈ సైన్యమును 4 దూతలు అంటే దయ్యాలు వాళ్ళు నడిపిస్తా ఉన్నారు. And these people will be sent to destroy 1/3 of the earth's population. అయితే భూమి మీద ఉన్న మనుషులలో 3వ భాగమును నాశనం చేయడానికి వీళ్ళు పంపబడినారు. Again let us remember the final judgment of God not yet come. దేవుని తుది తీర్పు, అంతము తీర్పు ఇంకా రాలేదు. And the judgment is still not complete. అయితే దేవుని తీర్పు ఇంకా సమాప్తి కాలేదు, సంపూర్తి కాలేదు అని మనం గమనించాలా. This event occurs in connection with the trumpet, 7th trumpet. అయితే ఈ విషయము 7వ బూర ఊదినప్పుడు జరగనయ్యున్నది. And it is not the 6th. ఇది 6వ బూర విషయం కాదు. And we need to understand the demon forces that makes a war with the earth's inhabitants. అయితే అంధకార శక్తులు భూనివాసులతో యుద్ధం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. And they will kill 1/3 of the humanity. వాళ్ళు భూనివాసులు మానవులలో 3వ భాగమును సంహరించెదరు. But again these 4 fallen angels not confined to any specific to any geographical area. వీళ్ళు ఒక
భూగోళిక ప్రాంతానికి వీళ్ళు వెళ్తున్నట్టుగా సంబంధించిన వాళ్ళుగా రాయబడలేదు. The verse it says they have been released from their restriction 13 months. Which verse? 16. 16వ వచనము. ఆ నలుగురు దూతలు అదే గంటకు అదే సమయానికి ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. Yeah, 1 day, 1 hour, the period of time to cause the death of third of mankind. మనుషులలో ఉన్న మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. So we need to be aware that the population is consistently decreasing in the 7 years of tribulation time. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి మీద ఉన్న ప్రజల సంఖ్య అంతకంతకు తగ్గిపోతున్నట్టుగా చూస్తా ఉన్నాం. Verse 17 to 19. 17 నుంచి 19 వరకు. The horses and riders I saw in my vision looked like this. Their breastplates were fiery red, dark blue and yellow as sulfur. The heads of the horses resembled the heads of the lions, and out of their mouths came fire, smoke and sulfur. And a third of mankind was killed by the 3 plagues of fire, smoke and sulfur that came out of their mouths. The power of the horses was in their mouths and in their tails, for their tails were like snakes, having heads with which they inflict injury. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉండిన వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడల్చుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడుచున్న అగ్ని, ధూమ, బంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడెను. So sulfur is a yellowish rock that often attends fire and smoke. ఈ గంధకము అది నిప్పులు మరియు పొగను ఇచ్చేదిగా మనం చూస్తున్నాం. It is very common in a Dead Sea region. మృత సముద్రపు పరిసరాల్లో అది సామాన్యంగా కనిపిస్తది. So when they ignite, such deposits melt and produce burning steams and suffocating gas from the sulfur. అయితే ఈ సల్ఫర్ అది నిప్పు అంటే వేడిగా అయినప్పుడు అది కరిగి అందులో నుంచి చాలా వాసన, అంటే మనకు ఊపిరి తీసుకోవడం కష్టమై ఉక్కిరి బిక్కిరి చేసేదిగా ఉంటున్నది. So if you look at this situation, how the John was given the information about this rider. అయితే ఈ రౌతుల గురించి యోహాను ఇస్తున్న ఈ సమాచారమును చూస్తుంటే verse 19 it says the tails were like a snakes and having heads. ఆ గుర్రముల బలము వాటి నొసలయందును వాటి తోకలయందును ఉన్నది. So this talks about the ability, the demons' ability to destruct, and they have very great power in both directions. అయితే ఈ సైతాను దూతలకు ఉన్న బలమును గురించి అవి 2 దిక్కుల నుంచి నాశనం తీసుకొస్తున్నట్టుగా వాటి బలాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. The sulfur, we always talk about the nuclear weapon. అయితే ఈ న్యూక్లియర్ అణుబాంబులు తయారు చేయడానికి సల్ఫర్ యూజ్ చేస్తారు. So army was 200 million. అయితే ఇక్కడ మనం 20 కోట్లు అని సైన్యం గురించి విన్నాము నంబర్. Population was about 285 million. అయితే 218 మిలియన్ మనుషులు ఆ కాలంలో భూమి మీద ఉన్నారు. So it's going to come from the Orient, east. అయితే తూర్పు దిక్కు నుంచి ఈ వినాశనము వీళ్ళ పైకి వస్తుంది. And third of population collision course. అయితే భూమి యొక్క 3వ భాగము భూనివాసులలో 3వ భాగము వాళ్ళు ఎఫెక్ట్ అవుతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. These are the Orients. They are moving to Jerusalem and facing military war through
to do the battle. అయితే వీళ్ళు ఈ సైనికులు యెరూషలేము వైపు వెళ్తూ అక్కడ అంత్యక్రీస్తుతో యుద్ధం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. Daniel chapter 11 verse 44. దానియేలు గ్రంథము 11:44లో చూస్తే It says, "But tidings out of the east and out of the north shall trouble him. Therefore he shall go forth with great fury to destroy and utterly to sweep away many." అంతటా తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును. So because of the oriental army, the Antichrist was not able to do anything during his time. ఈ గుర్రపు రౌతుల ఈ సైన్యమును బట్టి అంత్యక్రీస్తు ఆ సమయంలో తాను ఏమీ చేయలేకపోతున్నాడు. By the end of 6th year tribulation, an Antichrist was not able to handle his responsibility correctly. 6 ఏళ్ల శ్రమల కాలము ముగిసేసరికి అంత్యక్రీస్తు తన బాధ్యత నిర్వహించలేకపోవడాన్ని మనం గమనించవచ్చు. So because of the two witnesses, because of this army, he was not able to do any responsibility as he was assigned to do. ఆయనకు అప్పగింపబడిన పనిని వీళ్ళు ఈ గుర్రపు రౌతులు ఇద్దరు సాక్షులు వీళ్ళందరూ ఆయన పనిని అడ్డగిస్తున్నందుకు ఆయన బాధ్యత నిర్వహించడంలో ఆయన విఫలుడైతాడు. So verse 20 and 21. 20-21వ వచనం. The rest of the mankind that were not killed by these plagues still did not repent of the work of their hands. They did not stop worshipping demons and idols of gold, silver, bronze, stone, and wood, idols that cannot see or hear or walk. Nor did they repent of their murders, their magic arts, their sexual immorality, or their theft. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయ మంత్రములను జార చోరత్వములను చేయకుండానట్లు వారు మార మనస్సు పొందిన వారు కారు. So here the God is listing 5 sins they were doing. అయితే ఇక్కడ ఆ దినాలలో వాళ్ళు చేస్తున్న 5 పాపములను దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. And here the he is mentioned about the idolatry. అయితే పౌలు విగ్రహారాధన గురించి ఆయన కూడా రాసి ఉన్నాడు. If you read 1 Corinthians chapter 10 verse 19 and 20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12-20 వచనాలు మనం చదివితే. So demons impersonate the stone and wood idols men make. అయితే వీళ్ళు మనుషులు చేసిన హస్తకృతములైన విగ్రహములను సైతానులు దయ్యాలు వశపరుచుకుంటాయి. And also here they said magic art. ఇక్కడ మంత్రతంత్రములు అని రాయబడి ఉంది. So usually the Greek word is used for magic art and in English it's called pharmacy. మనకు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఫార్మసీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాము. దాన్ని గ్రీకులో ఈ మాయ తంత్రములు మంత్రతంత్రములు చెప్పేదిగా ఉంది. So drugs in the ancient world they used to dull the senses. అయితే ఆ పురాతన కాలంలో వాళ్ళు ఇచ్చే మందులు మాదక ద్రవ్యాలు ఇంద్రియాలను మందగించేవి. And they induce this state of suitable for the religious experiences in their life. అంతేకాకుండా మతపరమైన అనుభవాలకు అనువైన స్థితిని ప్రేరేపించడానికి ఆ మంత్రతంత్రాలు ఉపయోగించబడేవి. They also do the witchcraft, incantation and courting with the mediums. అంతేకాకుండా వాళ్ళు మాయ తంత్రములు లేకపోతే దయాల నుంచి వచ్చే ఆ శక్తులను వాటిని ఆశ్రయించడం మనం చూస్తా ఉన్నాం. I'm really surprised to read verse 20 and 21. 20-21 వచనము చదివితే నాకే చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. These people were so hard hearted. అయితే వీళ్ళు ఎంత హృదయ కఠినం చేసుకున్నారంటే when they faced this kind of plagues in their life, but still they did not repent and come to the Lord. ఇంత కఠినమైన
తెగుళ్ళు, కష్టాలు, శ్రమల గుండా వెళ్తుంటే కూడా వాళ్ళు సృష్టికర్త వైపు తిరగలేదు. They did not drive them towards God in spite of all the difficulties what they were facing during the tribulation. వీళ్ళు శ్రమల కాలంలో వచ్చిన ఈ కష్టాలను బట్టి నిజమైన దేవుడు ఎవరా అని వెతకలేదు. And people don't usually fall into immorality. మనుషులు సడన్ గా వీటిల్లోకి పడిపోరు. They slipped into a little bit at a time. వాళ్ళు పాపంలో అంత త్వరగా పడరు, కొంచెం కొంచెం అట్లా జారిపోతా ఉంటారు. And by the time they realize, they will be addicted in that. అయితే వాళ్ళు చేస్తున్న కార్యములకు వాళ్ళు కొంచెం కొంచెంగా అయ్యి అలవాటు అయిపోతుంటారు. So temptation entertained today becomes sin tomorrow. మనకు వస్తున్న ఈ పాపపు తలంపులు ఆరంభంలో మంచిగా సరదాగా ఉంటాయి కానీ భవిష్యత్తులో అవి నాశనానికి నడిపించేవిగా ఉన్నాయి. Then habit the next day. అవి మనకు అలవాట్లుగా మారిపోతాయి. Then death and separation from God forever. ఆ అలవాట్లు మనల్ని మరణానికి నడిపిస్తాయి, దేవునితో దూరపరుస్తాయి. So in spite of all these plagues what they experiencing, they were very stubborn people. They could not repent and come to the Lord. ఇన్ని పరిస్థితులు ఇట్లా వస్తున్నప్పటికి కూడా వాళ్ళు దేవుని తట్టు తిరగలేదు, నిజమైన దేవుని గుర్తించలేదు. And they were very hard-hearted people. వాళ్ళు హృదయ కాఠిన్యము కలిగిన ప్రజలుగా ఇంకా అంతకంతకు అట్లా తయారైపోతా ఉన్నారు. So from this verse we can understand that we need to acknowledge that you need to confess your sin before God to escape from this plague. అయితే ఈ తెగుళ్ళు ఇవన్నీ రాకుండా ఉండాలంటే పాపములు ఒప్పుకోవడము చాలా ముఖ్యము అన్న విషయం మనం గమనించాలి. So it is very important for everyone who are watching Facebook Live. You need to confess your sin before God and accept Jesus Christ as your personal Savior so that you will be escaped from the tribulation period. ఈ ఫేస్బుక్ లైవ్ ని చూస్తున్న ప్రేక్షకులందరూ ఈ యేసుప్రభు దగ్గర వచ్చి మీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందితేనే ఈ శ్రమల కాలం నుండి మీరు తప్పింపబడతారు. So during this critical situation, the God is mentioning here 4 categories of sin will widely spread. ఆ కాలంలో 4 రకాలైన పాపములు విరివిగా కనిపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. Number 1, you can see here murder. ఇక్కడ నరహత్యలు చూస్తున్నాము. And secondly, we can see the sorcery or witchcraft. ఇక్కడ మాయతంత్రములు చూస్తున్నాము. And third, the sexual immorality. జారచోరత్వములు And theft. దొంగతనం. So these are the 4 sin. It will widely spread during this tribulation period. ఈ శ్రమల కాలంలో ఈ 4 రకాల పాపములను మనము చూడొచ్చు. So this completes the chapter 9. దీంతో 9వ అధ్యాయము ముగుస్తుంది. So quickly I would like to rewind that chapter 4 and 5 talks about the heaven. 4-5 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో పరలోక దర్శనము, పరలోకాన్ని చూపిస్తుంది. And chapter 6 we slowly come to this earth, easily came to earth and see what is going to happen, events on the earth. పరలోకం చూసినాక 6వ అధ్యాయంలో మనం భూలోకం వైపు వస్తా ఉన్నాం. And we have seen the event what is happening on the earth. భూమిపైన జరుగుతున్న సంఘటనలు ఒకదాని వెంబడి ఒకటి మనం చూసుకున్నాం. Chapter 7 is the first informational chapter. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఉన్న సమాచార అధ్యాయాలలో మొదటి అధ్యాయం. And chapter 8 and 9 is the story of tribulation. 8-9 అధ్యాయాలు శ్రమల కాలంలో జరుగుతున్న విషయాలు. So we have seen what are the things going to occur during tribulation time by reading and studying the chapter 8 and 9. 8-9 అధ్యాయాలు ధ్యానించుటలో మనము శ్రమల కాలంలో జరిగిన విషయాలు, ఏ విధంగా శ్రమలు ఆరంభమైనవి, ఏ విధంగా కొనసాగుతున్నాయని మనం ధ్యానించినాం. So very horrible time during tribulation. శ్రమల కాలము చాలా భయంకరమైన పరిస్థితి. So my question is, are you going to enlarge on the description of the events during the tribulation? అయితే ఈ శ్రమల కాలంలో ఇంకా విషయాలు ఇంకా మనము అధికంగా విపులంగా చూద్దామా?
we need to continue. With chapter 10 to 15, these chapters are again the information chapter. 10 నుంచి 15 వరకు కూడా సమాచారమును ఇచ్చే అధ్యాయాలుగా ఉంటున్నాయి. So let us go to chapter 10 verse 1. 10వ అధ్యాయము మొదటి వచనానికి మనం వెళ్తున్నాం. Then I saw another mighty angel coming down from heaven. He was robed in a cloud with a rainbow above his head. His face was like the sun, and his legs were like a fiery pillars. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను. So chapter 10 verse 1 to chapter 11 verse 14. 10వ అధ్యాయము 1 నుంచి 11వ అధ్యాయము 14వ వచనం వరకు These verses it will serve as an interlude between the sixth trumpet and the seventh trumpet. 6వ బూర ఊదడము 7వ బూర ఊదడం, ఈ రెండు బూరల మధ్యలో జరిగిన సంఘటనలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. So you will find the seals and the bowls will also have a brief interlude between sixth and seventh judgments. ముద్రలు తీసేటప్పుడు కూడా 6వ ముద్ర నుంచి 7వ ముద్ర వరకు కొంచెం సమయము ఉండింది. So God's intention of this interlude is to encourage and comfort his people in the midst of the fury. ఆ ఉగ్రత దినాలు గడుస్తున్నప్పుడు 6వ ముద్ర నుంచి 7వ ముద్ర వరకు, 6వ బూర నుంచి 7వ బూర వరకు, ఆ మధ్య కాలంలో ఆయన బిడ్డలను ఆ సమాచారాలు చెప్పి ఆయన కంఫర్ట్ చేయాలనుకుంటున్నాడు, వాళ్ళని ఆదరించి బలపరచాలనుకుంటున్నాడు. And God wants to remind them that he is sovereign. ఆయన సార్వభౌమ అధికారాన్ని అన్ని ఆయన చేతిలో ఉన్న విషయాన్ని ఆయన బిడ్డలకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాడు. He remind everyone that he remembers his people very well. ఆయన తన బిడ్డలను మర్చిపోలేదు, వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడన్న విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. And everyone who belongs to the Lord will ultimately be victorious. ఆయనకు చెందిన వాళ్ళు తప్పకుండా జయశాలులుగా వస్తారు. So here we can see in verse 1 the another mighty angel. ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూతను మొదటి వచనంలో చూస్తా ఉన్నాం. So another means one of the same kind. వేరొక అంటే అదే రకమైన మరొక దేవదూత. So this is not one of the 7 angels responsible for sounding the trumpets. 7 దూతలు బూరలు ఊదుతున్నారు కదా, ఆ బూరలు ఊదే దూతలలో ఈయన ఒకడు కాదు. Because here the word of God says another mighty angel. వేరొక దూత, బలిష్ఠుడైన వేరొక దూత అని ఇక్కడ రాయబడింది. So in other words we can understand that one of the highest ranking in heaven, that angel. పరలోకంలో చాలా ఎక్కువ శ్రేణిలో ఉన్న గొప్ప అధికారంలో లేకపోతే ప్లేస్ లో ఉన్న ఈ దేవదూత అని అర్థం. The angels with splendor and greatness and strength. అయిన ఎంతో శక్తిమంతుడు, చూడడానికి ఎంతో రమ్యంగా ఉన్నాడు, అంతేకాకుండా చాలా బలము గలవాడు, బలిష్ఠుడైన వాడు. Yeah, the purpose of this mighty angel is to announce the final judgment on this earth. ఆయన భూమి మీదికి రాబోవు దేవుని అంతిమ తీర్పును ప్రకటించడానికి అక్కడ పంపింపబడినాడు. So here verse 2 to 4. 2 నుంచి 4 వరకు చూసుకుందాము. He was holding a little scroll which lay open in his hand. He planted his right foot on the sea and his left foot on the land. And he gave a loud shout like the roar of a lion. When he shouted, the voices of the 7 thunders spoke. And when the 7 thunders spoke, I was about to write, but I heard a voice from heaven say, seal up what the 7 thunders have said and do not write it down. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన పాదము, కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా
ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. So here the angel was robed in a cloud with rainbow in first verse. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. So here the God wants to remind John that this rainbow remembers the covenant. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఇంద్రధనస్సును ఇక్కడ ఎందుకు యోహాను చేత రాయించినాడంటే యోహానుకు గుర్తు చేస్తా ఉన్నాడు, నేను నిబంధనను చేయువాడను. So God always remember his covenant, and this rainbow is the covenant made when the God was flooded this earth in Noah's time. ఈ ఇంద్రధనస్సు భూమి మీదకి వరదలు వచ్చినప్పుడు నోవహు కాలంలో దేవుడు ప్రజలతో చేసిన నిబంధనగా ఈ ఇంద్రధనస్సు ఉంది. అయితే అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు యోహానుకు. So this rainbow remembers that Noahic covenant and protect his own. నోవాహు కాలంలో దేవుడు నోవాహుతో చేసిన నిబంధనను ఈ ఇంద్రధనస్సు గుర్తు చేస్తా ఉంది. దేవుడు తన ప్రజలను కాపాడువాడు. So let us remember that our God is a God who remembers the covenant. మన దేవుడు నిబంధనను చేయువాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకొనువాడు. And also it's mentioned his face was like the sun. సూర్యబింబం, ఆయన ముఖము సూర్యబింబము వలెను. And his legs were like a fairy. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. So this angel's feet and legs, it is firm. అయితే ఆయన పాదములు స్థిరంగా నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. It says it is on the pillars. స్తంభముల వలె అంటే స్థిరంగా ఉన్నాయి. So he has very much firm to to take care of the execute the day of the Lord and all the judgment. అయితే ఆయన ప్రభువు దినాన్ని ప్రకటించడము లేకపోతే అంతిమ తీర్పులు చెప్పడానికి దృఢ నిశ్చయం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. So this angel will really execute the judgment of God firmly. అయితే ఆయన దేవుని తీర్పులు చాలా చక్కగా చేయగలడు, చాలా దృఢంగా చేయగలడు అని మనకు అర్థమవుతుంది. Verse 2 says he was holding a little scroll which lay open in his hand. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. But in chapter 5 verse 1 we read there was 7 sealed scroll. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ కూడా ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడై ఉండు అని కుడి చేత ఉండెను, దానికి 7 ముద్రలు గట్టిగా వేసి ఉండెను. And all this scrolls which is opened, that will give the final judgment God has made, and he made it visible when that scroll was opened. ఈ గ్రంథము విప్పబడినప్పుడు ఆ గ్రంథం చుట్టలు విప్పబడుతూ ఉండగా మనకు దేవుని తీర్పులు ఏమై ఉన్నాయని మనకు బయలుపరచబడుతుంది. So today what I will tell you is we can see 2 scrolls in Revelation. ప్రకటన గ్రంథంలో రెండు గ్రంథాలు ఉన్నట్టు, పుస్తకాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. Chapter 5 verse 1. 5వ అధ్యాయము 1వ వచనంలో 7 ముద్రలు గల గ్రంథాన్ని చూస్తున్నాము. So that scroll contains the revelation of the judgment against evil. ఈ భూమి మీద ఉన్న ఈ దుర్మార్గతను వాళ్ళ మీద దేవునికున్న తీర్పులను ఆ గ్రంథము ప్రకటించింది. And the content of the second scroll is not yet indicated. అయితే ఇక్కడ ఈ చిన్న పుస్తకమందు ఏముందో ఇక్కడ రాయబడలేదు. But it may also contains revelation of the judgment. అక్కడ కూడా ఈ దేవుని తీర్పుల గురించే రాయబడి ఉంటుంది. And here the angel was standing in the one his right foot on the sea and the left foot on the land. ఇక్కడ ఈ బలిష్ఠుడైన దేవదూత తన కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీదను మోపి. So this resembles that he was demonstrating his power over all things on the earth as well as on the sea. భూమి మీదను సముద్రము మీదను అన్ని విషయాల్లో ఆయనకు సర్వాధికారము కలిగినట్లుగా ఈ మాట మనకు అర్థమిస్తుంది. So his right foot on the sea, left foot on the land. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి. And the 7th trumpet will give us the revelation, or it gives the ushers
that in 7 bowl judgment will come. ఈ ఏడవ బూర ఊదబడినప్పుడు 7 పాత్రలలో నుంచి దేవుడు ఇస్తున్న తీర్పులు బయలుపరచబడతాయి. And the powerful angels conveyed his powerful rank and his authority from God by straddling on the land and the sea at a time. ఈ బలిష్ఠుడైన ఈ దేవదూత ఆయన దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో ఎంతో బలిష్ఠుడైన వాడుగా బలమైన పని చేసేవాడుగా ఉండి ఆయన ఒక పాదము సముద్రం మీద ఒక పాదము భూమి మీద మోపి నిలబడి ఆయన చెప్తా ఉన్నాడు. You can see how huge his size supposed to be, because one leg on the sea, one leg on the land. ఆయన ఒక పాదం భూమి మీద ఒక పాదము సముద్రం మీద పెట్టినాడంటే ఆయన ఆకారము లేకపోతే ఎంత ఎత్తులో ఉంటాడో గంభీరంగా ఉంటాడో మనకు అర్థమైతా ఉంది. His huge size contrast with the smallest of God's enemy. ఆయన దూతనే అంత పెద్ద సైజులో ఉన్నాడు అని అంటే దేవుని శత్రువు ఈ సైతాను ఆయన ముందర చాలా చిన్న విషయంగా ఉంటుంది. So from this verse I just want to encourage everyone who are watching Facebook live. ఈ ఫేస్బుక్ లైవ్ ఎవరెవరైతే చూస్తున్నారో వింటున్నారో వాళ్ళకు నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, when things are going bad in your life, మన జీవితంలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, remember that this angel represents the kinds of power that is on our side. మన వైపు ఉన్న దేవుని శక్తి, మనకు సహాయం చేయనున్న దేవుని శక్తి ఎంత గొప్పదై ఉన్నదో మనకు ఇది జ్ఞాపకం చేస్తా ఉంది. God's angelic forces are with you. దేవుడి దూతలు మన వెంట ఎప్పుడు ఉండి మనకు సహాయం చేస్తున్న వారుగా ఉన్నారు. Keep your problems in their proper perspective by remembering that God's power is available to you to deal with your problems. అయితే మన కష్టాలన్నీ దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి మనం దేవుణ్ణి అర్థం చేసుకొని మన ప్రాబ్లమ్స్ అని దేవునితో చెప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. So verse 4 says, when the seventh thunder spoke, I was about to write. 4వ వచనము, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా. But he heard the voice saying, seal up what the 7 thunders have said and do not write it. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. So throughout the history we can understand the people have wanted to know what would happen in the future. ఈ ప్రపంచమంతటా చరిత్రలో మనం చూస్తా ఉంటే మనుషులకు భవిష్యత్తులో ఏమి జరగనై ఉన్నది అని తెలుసుకోవాలన్న ఆశ ఉంటుంది. And God has revealed some of its details in this book of Revelation. ఈ ప్రకటన గ్రంథంలో అందులో భవిష్యత్తులో జరగనై ఉన్న విషయాల్లో కొన్ని రాయబడి ఉన్నాయి. And from this verse we can understand that John was stopped from revealing certain parts of his vision. దీన్ని బట్టి ఈ 4వ వచనం బట్టి అర్థం ఏమైతుందంటే, యోహానుకు కలిగిన దర్శనం అంతా దేవుడు రాయనీయలేదు, కొన్ని భాగాలు ఆపినట్టుగా రాయటం ఆపినట్టుగా చూస్తున్నాం. So we can see the same situation in Daniel chapter 12 verse 9. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా దానియేలును దేవుడు అదే విధంగా ఆపి ఉన్నాడు. There also angels told prophet Daniel that some visions he saw were not to be revealed. అక్కడ కూడా దేవదూత దానియేలుతో కొన్ని విషయాలు నీవు రాయకూడదు లేకపోతే అర్థం కావు అని చెప్పినాడు. And Mark chapter 13 verse 32 and 33. మార్కు 13:32-33లో There Jesus also told his disciples that time of the end is known by no one but God. అంత్య దినాలను గురించిన విషయాలు దేవునికి తప్ప అందరికి బయలుపరచబడవు అని చెప్పినాడు. So from this verse what I want to tell you this evening, ఈ వచనం నుండి మీతో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, God has revealed all we need to know. మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఆయన అన్నిటిని బయలుపరిచినాడు. So he has revealed whatever we want to know and live for him right now.
ఈ సమయంలో మనకు అవసరమైన విషయాలు, దేవుని కొరకు సాక్ష్యంగా జీవించడానికి అవసరమైన విషయాలన్నీ ఆయన బయలుపరిచి ఉన్నాడు. In our desire to be ready for the end, we must not place more emphasis on the speculation about what is going to happen in future. భవిష్యత్తులో జరగనై ఉన్న విషయాలు మనకు దేవుడు ఎన్ని బయలుపరిచినాడో అన్ని తెలుసుకొని ఉంటే మంచిది. అంతేగాని మన ఊహాగానాలను బట్టి ఏవేవో మనము కల్పించకపోవడం మంచిది. John was told he must conceal the message of these 7 thunders until the God's time. 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. So from this verse, what I want to emphasize is some of the things God did not reveal. So whatever is not revealed, let us not use our opinion or speculation to make our own understanding from that. అయితే దేవుడు మనకు ఎన్ని బయలుపరిచినాడో అన్ని విషయాలకే మనము తృప్తి చెంది ఉండడం మంచిది. మనకు బయలుపరచబడని విషయాల గురించి మన సొంత ఊహతో లేకపోతే మన అభిప్రాయాలను మనం చెప్పకపోవడం మంచిది. So when you don't find the right interpretation from the word of God, దేవుని వాక్యంలో నుంచి సరియైన వివరణ మనకు అందకపోతే, it is good to say I don't know. నాకు తెలియదని చెప్పడంలో తప్పేం లేదు. Nothing wrong in that saying I don't know. నాకు తెలియదండి అని చెప్తే చాలా మంచిది. But don't give the wrong interpretation with your speculation or with your own opinion. మన సొంత అభిప్రాయాలు లేకపోతే మన ఊహాగానాలు చెప్పడము మంచిది, సరి అయింది కాదు. So even what I am saying, through this Bible study, you need to refer to the word of God and see how good interpretation from the biblical context. ఇక్కడ బైబిల్ పఠనంలో నుంచి మా ఫేస్బుక్ లైవ్ లో మేము చెప్తున్న విషయాలను కూడా మీరు విన్నప్పుడు అది వాక్య ప్రకారంగా చెప్తున్నామా లేదా అని చూసుకుంటే చాలా మంచిది. So don't believe the opinions or speculations. Believe in the word of God. దేవుని వాక్యము నందే మనం విశ్వాసం ఉంచాలి, వాక్యమే నమ్మాలి. మనుషులు చెప్పే విషయాలు వాళ్ళ కథలు వినకూడదు. So you will have the sound doctrines from the word of God. వాక్యము సరిగా నేర్చుకుంటే, సరిగా అర్థం చేసుకుంటేనే మనకు సరి అయిన పునాది సిద్ధాంతాలు ఉంటాయి. We'll be right back tomorrow with the next Facebook live of this series beginning with chapter 10 verse 5. రేపు ఇదే సమయంలో ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం నుంచి ధ్యానించుకోవడానికి ఫేస్బుక్ లైవ్ లో కలుసుకుందాము. Let us pray. ప్రార్థన చేస్తాం.